వనిత వనిత ఎస్ కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు చాలా అద్భుతంగా ఉంది మొదటి సిరీస్ లాగా మొదటి సినిమా లాగా అస్సలు అనిపించలేదు మీ నటన థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు First, I want to start this speech by thanking my director, Shiva Garu. I think, ante first time audition appudu oka 2-3 saarlu ekku saarlu chepistunte nachatleda enti ani anukunna. But then sets paina ellin tarvata em chesina okay ane vadu. I was like, okay, ఇది నిజంగా నేను బాగా చేస్తున్నాను అని ఊరికే ఆయన్ని చాలా ఇరిటేట్ చేసేదాన్ని. నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు నిజంగా నేను చేయగలను అని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. హీస్ నాట్ హియర్ టుడే. థ్యాంక్ యూ టు ద డిఓపి. థ్యాంక్ యూ టు ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ శ్రీధర్ సార్, థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ జీ, అండ్ థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ ఫర్ పుడింగ్ అప్ విత్ మీ. ప్రతి సీన్లో ఎక్కువసేపు నీ క్లోజ్లో ఎక్కువ తీసుకుంటున్నారు, మొత్తం నువ్వే ఉంటావు, నా స్క్రీన్ టైం తీసేసుకుంటున్నావు అని చెప్పి ఊరికే గొడవపడేదాన్ని. Sharan Arjun sir, your music is brilliant. Thank you so much. Thank you to the ADs. Every time I want to mention ADs because నేను చాలా కష్టపెట్టుంటా ADస్ని అయితే. నేను తెలుగునే మాట్లాడుతున్నా. విషయం ఏంటంటే అందరు నిడిచిపెట్టి ఫాలోవర్స్ అందరు నిడిచిపెట్టి ఒక కొత్త థియేటర్ చేసిన అమ్మాయి. అసలు ఎవరికి ఈ షూటింగ్లు అంటే ఇంతవరకు కెమెరా ఫేస్ చేయని అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేస్తే థ్యాంక్ యూ మై డియర్. తెలంగాణ ఇప్పుడు ఆ డైలాగ్ ఎట్లా మాట్లాడి అదే పెద్ద పరీక్ష నీకు. థ్యాంక్ యూ అంటే ధన్యవాదములు అని మాట్లాడాలా. శనార్థి అందరికి వచ్చినందుకు, అందరు వచ్చినందుకు శనార్థి. మీరు చూసారు 4 ఎపిసోడ్లు, ఇంకో 3 ఎపిసోడ్లు వెళ్ళి 8th రోజు ZEE5లో చూడండి సబ్స్క్రిప్షన్ తీసుకొని. చాలా బాగుంటుంది. ఇది ఎంత బాగుందో అది ఇంకా బాగుంటుంది. సో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ శనార్థి. థ్యాంక్ యూ సో మచ్ వర్షిణి గారు. అండ్ ఇప్పుడు రవిచంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాస్తవానికి అర్ధాతురాణం న గురుర్న బంధు క్షుధాతురాణం న రుచుర్న పక్వం విద్యాతురాణం న సుఖం న నిద్ర అనడానికి వీళ్ళంతా నిదర్శనం. అంటే పైసల దగ్గరికి వచ్చేసరికి బంధువా చుట్ట కూడా చూడద్దట. ఆకలి అవుతుంది అన్నప్పుడు అది ఉడికిందా ఉడకలేదా చూడద్దట. విద్యా పురాణం న సుఖం న నిద్ర. విద్య అంటే అందరూ ఒక చదువే అనుకుంటారు, కళ, ప్యాషన్. మనకి ఏదైతే ఇష్టం ఉందో ఆ ఇష్టంలో నెగ్గాలి అనడానికి నిజంగా చెప్పాలి అంటే శివరామకృష్ణ గారు, మా అనిల్, డిఓపి గారు, ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా నిజంగా ఆ పాటలు వింటుంటే సార్ నిజంగా ఆ రాజశ్యామలాదేవి మీలో ప్రవహించి వాయించిందన్నట్టుగా ఉంది. ఆ తల్లి మీ వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మీరు ప్రతి ఒక్కరిని నాకు వాస్తవానికి నేను పౌరోహిత్యంలో ఉంటాను. అనిల్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి సత్యనారాయణ వ్రతానికి వెళ్ళినప్పుడు నాకు పరిచయం అయినాడు. నాకు తెలియదు ఇది ఈ సినీ ఫీల్డే తెలియదు, కానీ ఆయన సఫారీ టూర్స్ అని పెట్టినప్పుడు నేను దాంట్లో టూర్ వెళ్ళినప్పుడు ఆయనకి ఏదైనా చెయ్యాలి అన్న తపనతో ఒక కార్యక్రమం చేస్తే ఊరికి ఏదైనా స్టోరీ చెప్పయ్యా అన్న. ఇది చెప్తుంటే కానీ నాకు ఇవాళ నువ్వు చెప్పిన స్టోరీలో నాకు ఈ పాట లేదు. వాస్తవానికి నాది కూడా లవ్ మ్యారేజే. నేను నీ కథ విని నేను ఎన్నడూ ఏడవడం నేర్చిన. నిజంగా చెప్పాలంటే మీ అందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఆ అమ్మవారి దయచేత. నిజంగా అంటే మాది కూడా పల్లెటూరే, గంభీరపేట మండలం, నాగంపేట, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా. అయితే అసలు ఉసికి ఉడికిచ్చుడే అంటాడు మా అనిల్. వాస్తవానికి ఇంట్లో ఉన్నాం మనం. నాగుల పంచంకి పేలాలు పోస్తాం, ఉడికేలా మనం ఉసికేలా అంటే ఏదో పేలాల గింజలు లేకుండా వడ్ల గింజలు వేస్తే ప్రతి ఒక్కటి ఉడుకుతాయి. అట్లా ఇక్కడ ఉన్న ప్రతి పేలపు గింజ ప్రతిది ఉడికింది
అది నాగమయ్యకి చేరింది, శివుడికి ముట్టింది, అన్నీ అభివృద్ధి అవుతుంది. మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉంది. నిజంగా నాకు స్క్రీన్ పై ఫస్ట్ టైం అవకాశం ఇచ్చిన మా అనిల్కి నిజంగా థ్యాంక్ యూ. నువ్వు బ్రహ్మాండంగా అద్భుతంగా తెలంగాణలో తీస్మార్గన్ హీరో అవుతామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తర్వాత నాకు కోవిడ్ వచ్చినప్పుడు నేను మామూలుగా రీల్స్ చూసేటప్పుడు ఎక్కే ఆటో ఎక్కండి, దిగే ఆటో దిగండి, ఎక్కే వాడుకోవాలి ఎక్కండి, దిగే వాడుకోవాలి దిగండి అని చూసిన ఈయనను ఇవాళ రోజున నిజంగా మా సదన్న, నేను నిజంగా సదన్నకు అభిమానిని, అమ్మాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అభిమానిని. సార్ మీ మ్యూజిక్ అయితే అద్భుతం సార్. ఇట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పించి, ఎవరికో చేయడం కాదు సార్, ఇట్లాంటి వాళ్ళకి అవకాశం కలిగించి ఒక స్థాయికి తీసుకెళ్ళిన G5 వాళ్ళకి, ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్ళ గురించి ఒకటే శ్లోకం సార్ ఎప్పుడో చెప్పారు. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజించరు విజ్ఞాయత్తులై మధ్యముల్, ధీరుల్ మానిల్లాంటి వాళ్ళు, ధీరుళ్ళు విజ్ఞ నిహన్యమానుల గుడిచే దుర్దున్నతోత్సాహులై, వాళ్ళొక్కరు ఎవ్వరు కూడా ప్రారంధార్థం ఎంత పైసలు వస్తున్నాయి ఎంత వస్తున్నాయి ఏం చూడలేదు. ప్రారంధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నన్. వీళ్ళందరూ ప్రజ్ఞ గల వాళ్ళు, వీళ్ళందరికీ ధీరత్వం ఉన్నవాళ్ళు. అభివృద్ధి చెందుగాక. శుభం. ధన్యవాదాలు. మీ పత్రిక వాళ్ళు దయచేసి ప్రార్థన చేస్తున్నా, ఇట్లాంటి వాళ్ళ అభివృద్ధికి మీరే తోడ్పాటు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మన హీరో, మన పర్షి, ద మ్యాన్ హూ బికేమ్ ఫ్రమ్ జీరో టు హీరో, ఇన్స్పిరేషన్ టు మెనీ, అనిల్ గీలా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఉడికింది. ప్రమోషన్ లో వాడుకున్నాం సార్ ఏదో. ఒక్కసారి సో మనోడు కూడా మాతో ఒక 8 ఏళ్ళు తిరిగి అందరు నిస్వార్థంగా ఈ పాట గురించి ఎవరైతే గొప్ప చెప్తున్నారో పాట రాసిన అసలు నీకు ఎక్కడ స్టేజ్ దొరకలేదు. రెండు మాటలు. థ్యాంక్ యూ అన్న. ఇదే ఇప్పుడు మైక్ ఇచ్చినట్టే అన్న, నేను ఒక 4 లైన్లు 2020 కరోనా టైంలో గంగవ్వ బిగ్ బాస్లో ఉన్న టైంలో, అంతకుముందు గంగవ్వ అనిల్ అన్న నేను హెచ్సియులో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న టైంలో మీరు వచ్చి మా విద్యార్థులందరికీ ఒక ఇన్స్పైర్గా ఉంటుంది, మీరు వచ్చి మాట్లాడండి అన్న అంటే అనిల్ అన్న, శివ అన్న, గంగవ్వ వచ్చి మాట్లాడారు. ఆ పరిచయంతో గంగవ్వ గురించి ఒక పాట రాసి అనిల్ అన్నకు పంపించారు. అంతే, వెంటనే ఫోన్ చేసి మనం పాట చేస్తున్నామని చెప్పి, సరిగంగా తానాలు నీ నవ్వులు అని చెప్పి గంగవ్వ మీద నా మొదటి పాట అనిల్ అన్న నాకు జన్మనిచ్చాడు. శివ అన్న నేను మర్చిపోను. మళ్ళీ అప్పటి నుంచి శివన్న, అనిల్ అన్న ఏది ఉన్నా కానీ గంగయ్య సిచ్యువేషన్ ఇది, రేపట్లో పాట ఇచ్చేసి గంగయ్య ఇది ర్యాప్ కూడా అనిల్ అన్న నాతో. అన్న ప్రతి వెబ్ సిరీస్లో అన్నకు రాసిన పాటలన్నీ నావి, మ్యాక్సిమం అన్నకు చేసినాయన్ని. అట్లాంటిది ఇంత పెద్ద స్టేజ్ వచ్చిన తర్వాత నన్ను మర్చిపోతారు, వాళ్ళు ఇంకా పెద్ద రైటర్ని చూసుకుంటారు, మనది అయిపోయింది యూట్యూబ్ వరకు అనుకున్న టైంలో మళ్ళీ కాల్ వచ్చింది శివన్న దగ్గర నుంచి, గంగా మనం చేస్తున్నాం, ఎవరు నువ్వు ఒక్కరే ఉన్నావు అని చెప్పి కూర్చుండబెట్టి స్టోరీ లైన్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి సీన్లో ట్రావెల్ చేయించారు. పాటలు శివన్న ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంతో ఆ పాటలు వచ్చినాయి. ముఖ్యంగా గంగడోలు పాట రాసిన తర్వాత నిజంగా చెప్తున్నా, చరణ్ అన్న ఆ రోజు ఫస్ట్ గిబిలి పాట రాసినప్పుడు, ఆ గిబిలి పాట రాసింది నువ్వేనా, చరణ్ అన్న దగ్గరికి వెళ్ళాను. నిజంగా చరణ్ అన్న దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది. చరణ్ అన్న స్వతహాగా రచయిత, మ్యూజిక్ డైరెక్టర్, అన్న దగ్గర నిరూపించుకోవాలంటే బెరుకు భయం రెండు ఉండే. నేను వెళ్ళానని శివన్న నాకు చెప్పేశాను. శివన్న అన్న దగ్గరికి నేను వెళ్ళను అంటే, లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని అన్నాడు. నెక్స్ట్ డే ఒక 2 వాట్సాప్లో పంపించి అన్న దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అన్న ఏ గిబిలి ఇట్రా అని పిలిచాడు. నాకు ఆనందం అనిపించింది. మన రాసిన పదాలని అన్న పలుకుతున్నప్పుడు వెంటనే కూర్చుని పెట్టుకొని ఏం రాస్తావు తీసుకురా అని చెప్పి ట్యూన్ కట్టేశాడు. 5 నిమిషాల్లో గిబిలి పాట ట్యూన్ అయిపోయింది.
వెంటనే ఇంకా దీనికి మిస్ అయిన లైన్స్ అని రాసుకురాప అన్నాడు. సరే ఓకే బాగుంది అని అన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో పాట వేరే వాళ్ళకి ఇద్దామని అన్న అనుకున్నాడని నేను అనుకున్నాను. మళ్ళీ శివన్న నువ్వే రాస్తున్నావు, అన్న దగ్గర నువ్వే వెళ్తున్నావు నెక్స్ట్ పాట అన్నప్పుడు రాసుకొని వెళ్ళినప్పుడు నేను, విహా మేడం, చరణ్ సార్ ముగ్గురం అట్లా కూర్చున్నప్పుడు ఆ పాట కంపోజ్ చేస్తున్న టైంలోనే కంపోజింగ్ అయిపోతుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆ పాట శివన్నకు పంపిస్తే శివన్న కనెక్ట్ అయిపోయాడు. అంత గొప్ప సినిమా నేపథ్యం, అంత గొప్ప కథా బలం ఆ పాటకుంది. తర్వాత నిన్నటికి నిన్న రాత్రి అనిల్ అన్న క్లైమాక్స్ సీన్లో అర్జెంటుగా మనకి పాట కావాలన్నప్పుడు అనిల్ అన్న ఏడ్పిస్తున్నాడు. ఆ సీన్లో అద్భుతంగా 7వ ఎపిసోడ్లో అనిల్ అన్న యాక్టింగ్ అదిరిపోయింది. అసలు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. దానికి బట్టి మ్యూజిక్ సరిపోదు, మనకి లైన్స్ కావాలని అన్నప్పుడు చరణ్ అన్నకు ఫోన్ చేసి అన్నయ్య వస్తున్నట్టే వచ్చారన్నాడు. కేవలం 18 నిమిషాల్లో పాట రెడీ అయిపోయింది. నిన్న చాలా ఆనందం అనిపించింది. ఇదంతా గొప్పతనం శివన్న, అనిల్ అన్నతో పాటు చరణ్ అన్నది. చరణ్ అన్న ఎంత గొప్ప అంటే ఒక పదం తట్టుకొని వాక్యం ఆగిపోతే ఇది వేసుకో కదా ఏమవుతుంది, ఎందుకంటే స్వతహాగా రచయిత చరణ్ అన్న. సో అందులో ఉన్న టెక్నిక్స్, అందులో ఉన్నటువంటి మర్మం నాకు నేర్పించి ఇవాళ మీ ముందు నిలబెట్టాడు. ఫ్యూచర్లో మంచి పాటలు రాసే అవకాశం వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.